హాయ్ వర్స్ వెల్కమ్ టు బేర్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు రవి శివతేజ గారు. సో ఈయనకి ఏంటి 2 నేమ్స్ నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. సో ఆయన ఎక్కడుంటే అక్కడ ఫన్ చాలా మంది చెప్తుంటారు, ఆయన చూస్తే మాకు నవ్వు వస్తుందని. నేను కూడా ఇందాక నుంచి నవ్వుతూనే ఉన్నాను. హాయ్ తేజ గారు. టేక్ ఓకే, బాగా చెప్పారు పేరు. సో సీరియస్లీ నేను నేమ్ ఇందాక నుంచి రివర్స్లో చెప్తున్నాను. ఇప్పటికి 3 times చెప్పినట్టున్నారు. అదే పాప దోషం ఏదో ఉంది, దోషం ఇప్పటి వరకు ఎప్పుడు అవ్వలేదు, ఫస్ట్ టైం ఇది. సో నేను అట్లా మైండ్లో ఫిక్స్ అయిపోయాను బేసిక్గా. సో నా ఫోన్లో కూడా అలానే ఫీడ్ చేసుకున్నాను. ఓ అమ్మన్న రవి శివతేజ అండి. ఆర్ఎస్టి ఆల్ఫాబెట్స్ కరెక్ట్గా నేర్చుకుంటే ఆర్ తర్వాత ఎస్ తర్వాత టీ వస్తుంది, ఎస్ తర్వాత ఆర్ రాదు. గుర్తుపెట్టుకోండి. నాతో పాటు అందరికి కూడా చెప్తున్నారు. సో హాయ్ అండి. అసలు ఫుల్ బిజీ ఎప్పుడు చూసినా కాకినాడలో షూట్లో ఉన్నాను, ఇక్కడ షూట్లో ఉన్నాను. మీరు చూస్తే డేట్స్ అయితే అస్సలు ఖాళీ లేదు. వెబ్ సిరీస్, మూవీస్ అండ్ సో సోలో హీరో కూడా చేస్తున్నారని చెప్పేసి విన్నాము. అసలు ఏంటి విశేషాలు చెప్పండి చాలా రోజుల తర్వాత. అంతా బాగుంది, దేవుడిదే. బిజీగా ఉన్నాను కొంచెం, అంత ఆల్ హ్యాపీస్. సింపుల్గా చెప్పేసా. లేదు ఇప్పుడు కొంచెం అసలు ఏం ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి ఏంటి చెప్పాలి. సోను ది ఫిలిం ఫ్యాక్టరీ అని చెప్పి ఒక ప్రొడక్షన్లో ఫస్ట్ సినిమా చేస్తున్నారు. వాళ్ళ ప్రొడక్షన్ నెంబర్ 1. దానికి ప్రొడ్యూసరు మన తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఆర్యు రెడ్డి గారు. సూపర్ ప్రొడ్యూసరు. నేను మొన్న ఊటీలో ఒక 7 days షూటింగ్ చేసా. ఆడుకున్న నాకు ఫ్రెండ్, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చింది నాకు. హీరో ఆశీష్ గాంధీ హీరో. టైటిల్ నేను చెప్పడం మామూలుగా కొడతారు. సో అంటే కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారనమాట. డైరెక్టర్లు కూడా 2 ఉంటారు, చైతన్య గారు అని చెప్పి. నాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు, ఫుల్ ఆడుకున్నాను. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక 50% అయిపోయింది. హైదరాబాద్లో ఇంకో 50% ఉంటుంది. తర్వాత తెలుగు కన్నడ సినిమా ఒకటి, దాని పేరు సత్యంగారు అబ్బాయి. మన దేవరాజ్ గారు కొడుకు ప్రణమ్ దేవరాజ్ హీరో. అందులో కూడా అంతే, హీరో త్రూఅవుట్ ఫ్రెండ్ క్యారెక్టర్, అది సూపర్ క్యారెక్టర్ అందులో కూడా. తర్వాత నిఖిల్ సినిమా ఒకటి ఓకే అయింది, ఇండియా హౌస్. అది రామ్ చరణ్ గారును అభిషేక్ అగర్వాల్ గారు దాని ప్రొడ్యూసర్స్. దానికి అది ఓకే అయింది. అదో 30 days ఉంటుంది. 15 days లండన్లో ఉంటుంది, 15 days హైదరాబాద్లో ఉంటుంది. ఈటీవీ విన్నోళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు ఒకటి, అందులో లీడ్గా చేస్తున్నాను నేను. సూపర్ సినిమా అది, సూపర్ అంటే సూపర్ సినిమా. దాని డైరెక్టర్ రాకేష్ శశి గారు నన్ను నమ్మి ఒక చాలా 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 పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు నాకు. అవుట్ స్టాండింగ్ ఉంటుంది క్యారెక్టర్ అది. అది కాకుండా నవీన్ పోల్శెట్టి సినిమా అనగనగా ఒక సినిమా కూడా చేస్తాను అనమాట. మొన్న కాకినాడలో షూటింగ్ అయింది, ఇంకొక 6 days ఉంటున్నారు మొత్తం. సూపర్. అసలు ఎక్కడ ఖాళీ లేదు, గ్యాప్ లేదు. అది కాకుండా వెబ్ సిరీస్లో. అసలు వెబ్ సిరీస్ మీరు మర్చిపోరు కదా, మీకోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. మీకు సూర్య వెబ్ సిరీస్ మంచి నేమ్. అదే ఇంకంటే నా జీవితం ఒక ట్రాక్లోకి ఎక్కిందంటే సూర్య వెబ్ సిరీస్ ఒప్పుకుంటా. 2014 నుంచి స్టార్ట్ చేస్తే బాగాలేదని చెప్పను, బాగుంది. అప్పటి వరకు అంతా అంటే న్యూట్రల్గా ఉంది. ఒక ట్రాక్లో వెళ్తూ ఎలాంటి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఒక క్యాజువల్గా వెళ్తున్న లైఫ్ని సూర్య ఏంటంటే ఒక్కసారి రాకెట్ లాగా పైకి తీసుకెళ్ళింది అనమాట. అంటే అప్పటిదాకా ఓన్లీ కొన్ని సెట్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రం తెలిసిన నా కెరీర్ ఒక్కసారి సూర్య వెబ్ సిరీస్తో, ఆ స్వామి క్యారెక్టర్ తోటి. మరి దేవుడు అసలు ఆయన ఏం చూసారో తెలియదు, కానీ మా డైరెక్టర్ సుబ్బు కానీ మా కంపెనీ ఇన్ఫినిటమ్ కానీ నన్ను చూసి, ఈ అబ్బాయి దగ్గర టాలెంట్ ఉంది, మనం నథింగ్ ఈజ్ పర్సనల్, అంటే ఏదన్నా సరే టాలెంట్ ఉంటే ఎవరన్నా వాడుకోవచ్చు. ఆ కంపెనీ నాకు మంచి ఆసరా చూపించింది, దారి చూపించింది. ఫస్ట్ నాకు తీసుకెళ్లారు, ఆ స్వామి క్యారెక్టర్ ఇచ్చారు. అవుట్ స్టాండింగ్ అంటే నాట్ ఓన్లీ ఇండియా, గ్లోబల్ వైడ్ పాపులర్ అయిపోయాను నేను ఆ స్వామి క్యారెక్టర్ తోటి. ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని సినిమాలన్నా చేయని, లేకపోతే ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ అన్నా చేయని, ఏదన్నా చేయని, ఏదన్నా జరగని, వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ స్వామి క్యారెక్టరే ఈ రవి శివతేజ నుంచో పెట్టింది. అది బల్ల గుద్ది గుండెల మీద చేసి చెప్తాను అన్నమాట నేను. మీకు అసలు పాత చూపించిందంటే స్వామి క్యారెక్టర్. స్వామి క్యారెక్టర్ మా కంపెనీ ఇన్ఫినిటమ్. సో ఇప్పటికీ చేస్తున్నారా కంటిన్యూషన్? ఎస్, ఆ కంపెనీతో అగ్రిమెంట్లోనే ఉన్నాను. ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది నాకు మంచి రెస్ట్. నేను ఎక్కువ ఏంటంటే ఎక్కడికన్నా వెళ్ళినా, సినిమా సెట్కి వెళ్ళినా, షూటింగ్కి వెళ్ళినా నేను చూసేది గౌరవం. నాకు గౌరవం పోతే ఆ చోట నేను ఉన్నాను. నేను ఉండలేను, మీరైనా ఎవరైనా, నేననే కాదు, పనిచేసే ఏ వ్యక్తి అయినా సరే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే ఎక్కడ బతకలేడు. నాకు అవసరానికి మించి ఎక్కువే ఆ గౌరవం ఇచ్చిన కంపెనీ ఇన్ఫినిటమ్. నన్ను సొంత ఒక మనిషిలా చూసుకుని, నన్ను కొంచెం ఏం జరిగినా కూడా నా వెనకాల ఉంటారు వాళ్ళు ఎప్పుడు. ఎవ్రీ మంత్ మాకు శాలరీలు పడుతూ ఉంటాయి హ్యాపీగా, ఏం చేసినా చేయకపోయినా హ్యాపీగా ఉంటుంది. మాకు ఫ్రీడమ్ ఉంటుంది. రెగ్యులర్గా కంటెంట్ అంటే 4 years నుంచి సూర్య రిలీజ్ అయిన దగ్గర నుంచి కంటిన్యూస్ ఎవ్రీ మంత్ నేను 4 videos ఇచ్చాను. నేను 4 videos కంప్లీట్. ఎవ్రీ వీక్ నా వీడియో ఖచ్చితంగా యూట్యూబ్లో ఉంటుంది. సో ఆడియన్స్ నాతో ఎంగేజ్ అయ్యారు, నేను వాళ్ళతో కనెక్ట్ అయ్యాను, నేను వాళ్ళ ఫ్యామిలీస్లోకి వెళ్ళిపోయానంటే కారణం ఆ వీడియోస్. సో కంపెనీ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నాను. కంపెనీ గురించి చెప్పాలి, దట్ ఈజ్ లాయల్టీ. వాళ్ళు లేకపోతే ఈ రవి శివతేజ నిజంగా ఉండడు. ఏదో క్యారెక్టర్ వచ్చిందంటే ఎవరి దగ్గర నుంచి వచ్చింది? కంపెనీ నుంచే కదా వచ్చింది. సో
ఎక్కడికెళ్ళినా మెన్షన్ చేస్తా వాళ్ళ కంపెనీ గురించి నేను ఇప్పుడు నేను. Definitely. మీ సపోర్ట్ అని కానీ మీ నేమ్ కానీ సో దానిలో మీరే కాదు విరాజిత గారు కూడా చాలా అవును యా మీతో పాటు విరాజిత గారు బాస్ లాగా అవును సో మీ ఇద్దరు కాంబినేషన్ ఎట్లా ఉంటుంది మామూలుగానే తను చాలా ఫన్నీ చేస్తూ ఉంటుంది అవును. సో మీరు ఇద్దరు కలిసి చేశారు ఎస్ ఎట్లా ఉంటుంది మీ తన అంటే కాంబినేషన్ చెప్పే కదా ఇప్పుడు నాది కొంచెం హైపర్ ఉంటుంది యాక్టింగ్ హైపర్ నేను అంత డల్గా ఉండలేను ఫ్రేమ్లో నేను డల్గా ఉంటే ఎవడో చూడను నన్ను చాలామంది చెప్తారు రకరకాల వేరే వేరే క్యారెక్టర్లు ట్రై చేయమని చెప్పి ఎందుకు దేనికి ట్రై చేయాలి నన్ను జనాలు వందలో 99 మంది చూసింది అబ్బాయి బాగా నవ్విస్తాడు రా నన్ను మాకు ప్రెషర్ తగ్గుతుంది నేను ఆ ఒక్కడి కోసం నేను ప్రయోగాలు చేయలేను నేను చేసి ఎవడికి ఉపయోగం సో అదే హైపర్ యాక్టింగ్కి నాకు ఆపోజిట్గా కౌంటర్ ఇచ్చే పిల్ల విరాజితాయి టక్ 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 అని రావాలి కామెడీ ఎప్పుడైనా సరే అవతల పక్కన ఆపోజిట్ రియాక్షన్ చాలా ఫాస్ట్గా రావాలి ఆ రియాక్షన్ కేవలం విరాజిత దగ్గర నుంచి మాత్రం వస్తుంది అవును సో ఆ అమ్మాయి కూడా అవుట్ స్టాండింగ్ యాక్టర్ అసలు ఏ ఎమోషన్ అని ఈజీగా పండిస్తుంది ఆ పిల్ల సో నాకు తనకి బాగా కుదిరింది బాండింగ్ అనమాట సో అట్లా రాధగోపాల నుంచి డేట్ విత్ బస్ సీజన్ 1 సీజన్ 2 రాజారాణి మేమిద్దరు ఏం చేసినా అన్నీ సక్సెస్ అన్నీ సూపర్ హిట్ అని బాగా పాపులర్ అవుతాం కూడా ఉంటుందా కాంటాక్ట్ మాట్లాడుతూ ఉంటారా మేము అందరం ఒకే ఆఫీసు ఓకే ఒకటే ఆఫీస్ మొత్తం ఇన్ఫ్రెంట్ కాకపోతే ఇప్పుడు తన మూవీస్ ఇప్పుడు ప్రెసెంట్ వెబ్ సిరీస్ మూవీస్ కూడా చేస్తుంటారు ఓకే కాదే యూట్యూబ్లో ఎక్కువ మేము ఓపెన్ చేయగానే మాకు కనిపించేది మీరు విరాజిత్ గారు మన ప్రసాద్ బెహ్రా అవును సో మీరు అందరు రెగ్యులర్గా మేము ఏంటంటే మా స్ట్రెస్ బస్టర్స్ అనమాట ఆ రీల్స్ కానీ సీరియస్లీ మీరు చేసే రీల్స్ కానీ ఏదైనా షార్ట్స్ కట్ చేసేస్తూ ఉంటారు సో మీరు ఇద్దరు బాసెస్ చూపించడం కానీ విరాజిత్ గారు మీరు బాసెస్ చూపించడం కానీ ప్రసాద్ బెహ్రా గారు వాళ్ళిద్దరు కామెడీ కానీ సో ఎండ్ ఆఫ్ ది డే మాకు ఇట్లా చూసుకుంటూ ఉన్నప్పుడు ఏదైనా చికాగ్గా ఉన్నా ఏది ఉన్నా సరే స్ట్రెస్ బస్టర్ అంటే అది మాత్రం నిజం అందరూ మీ హై కంటెంట్కే చాలా అలవాటు పడ్డారు మీరు లోగా చేస్తే మేబీ మీ చూడలేమేమో అవ్వదండి అది అంటే యాక్సెప్ట్ చేయొచ్చేమో కానీ అన్నా కొత్తగా ట్రై చేసామన్నా నువ్వు బాగుంది అనగలుగుతారేమో కానీ అది ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు కామెడీకి వెళ్తే కొంచెం ఎక్కువ మంది తీసుకుంటారు బాగా నవ్వించాడు బాగుందిరా మాకు ఈరోజు ప్రశాంతంగా ఉంది అనుకుంటారు కొత్తగా ట్రై చేసి అంటే బాగుందిలేరా అంటారు చెప్తే నాకు అది వద్దు నాకు అది చేయొచ్చు ఎవరో ఎన్నైనా చెప్పొచ్చు ఏరా ఎప్పుడు ఎందుకు అదే చేస్తావు అదే మాడ్యులేషను అదే లాంగ్వేజ్ నవ్వుతున్నారు అవును నేను ఇప్పుడు సడన్గా ఇప్పుడు నేను ఎందుకు మార్చుకోవాలి నా క్యారెక్టర్ నేను అలా అయినే చాలామంది ఆర్టిస్టులు వెనక్కి వెళ్ళిపోయారు అన్నీ సర్దుకుని అలాగే పోటు కొత్తగా ట్రై చేద్దాం మనం ఇప్పుడు జనాలు బోర్ కొట్టం మనం ఎలా ఉండాలో అలానే ఉండాలి మనం బోర్ కొట్టే ఛాన్స్ బోర్ కొట్టుంటే నిజంగా బోర్ కొడితే ఈ రవితేజ 2020 దాకా ఉండడు 2014లో నా కెరీర్ స్టార్ట్ చేశాను నేను ఈరోజు 2025 ఇది సో ఆల్మోస్ట్ 11 years అయింది సో నా కెరీర్ ఎప్పుడు క్లోజ్ అయిపోలేదు నేను నిజంగా బోర్ కొడితే చాలామంది చెప్తారు అట్లా బోర్ కొడ అదే మాడ్యులేషన్ అదే లాంగ్వేజ్ బోర్ వేస్ట్ ఆలోచించి వేస్ట్ ఆ కమెంట్ల గురించి నాగబాబు గారు దాంట్లో కూడా మీరు ఒకటి చేశారు సారంగ పని సీజన్ 1 సీజన్ 2 సార్ కూడా సూపర్ అసలుకి దాంట్లో నాకు షాక్ అనమాట మీరు అలాగా ఆ సైకిల్ మీద అదంతా అసలుకి నేను అసలు ఫస్ట్ నమ్మలేదు అనమాట కానీ సూట్ అయ్యారు భలే సూట్ అయ్యారు మీరు అసలు డైరెక్టర్ మహేష్ అని ఐడియా ఉంది ఆయన సూపర్ అసలు దగ్గరుండి బాగా అంటే ఆ సిరీస్ ఒకటి నాకు బాగా వర్కౌట్ అయింది నాకు అంటే స్వామి క్యారెక్టర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనుకున్న టైంలో నాకు ఆ సిరీస్ వచ్చింది సారంగపాణి అబ్బా మామూలుగా అసలు నా కెరీర్ పీక్ అది ఎంత బాగుందంటే అసలు ఒక 10 ఎపిసోడ్లు ఉంటాయి 10 ఎపిసోడ్లు 10 మంది అమ్మాయిలు లవ్ స్టోరీస్ సూపర్ క్యూట్గా ఉంటాయి అన్నమాట ఎక్కడ నెగిటివ్గా లేకుండా వల్గర్గా లేకుండా చాలా క్యూట్గా జనాలందరూ కలిసి ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేటట్టు నాకు బాగా కుదిరింది నాకు అన్నీ నాకు సో ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్స్ రిటర్న్ అంతే మహేష్ గారు కూడా చాలా బాగా పర్టికులర్ అసలు ఆయన వర్క్ ఎట్లా అంటే పర్టికులర్గా కావాలి అదంటే ఆ సీనే కావాలి ఎన్నిసార్లు అయినా చేయిస్తారు కానీ ఆయన వచ్చే వరకు నో అన్నారు సో దానిలో నేను కూడా మహేష్ గారు నాకు కూడా రెగ్యులర్గా తెలుసు అనమాట ఏదైనా వర్క్ ఉంటే ఈవెన్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు ఆయన పక్కన వాళ్ళు చచ్చిపోతున్నా సరే సీరియస్లీ ఆయన ఎడిటింగ్లో ఉన్న ఇట్లాంటి మీ వర్క్స్ ఉంటాయి కదా చేపిస్తూ ఉంటారు కదా సో ఆ ప్రొడక్షన్ హౌస్లో మేము పిఆర్ చేసినప్పుడు ఇట్లా వర్క్స్ ఉన్నప్పుడు కాల్ చేస్తుంటే ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ కానీ అది లేదండి సరంగా పని చేస్తున్నాను ఎప్పుడు మేము ఒక 5 o'clock నుంచి కాల్స్ మొదలుపెట్టి 10 o'clock ఆయన వర్క్ అయిపోయిన తర్వాత అప్పుడు రిటర్న్ కాల్ చేసి చెప్తారు బాగా అంటే మనోడు బాగా కొంచెం బాగా నమ్మారులేండి పాపం నన్ను నాగబాబు గారి దగ్గర తీసుకెళ్ళింది కూడా మనోడ మహేష్ సార్కి నేను ఎప్పటి నుంచో తెలుసు మనోడు ఇంకా క్లోజ్ చేశాడు నన్ను సార్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు సో అంతా బాగుందండి అసలు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ నో మీరు నాగబాబు గారు చిన్న ఇది కూడా చేశారు కదా దాంట్లో అసలు ఏంటి నాగబాబు గారితో ఇంటరాక్షన్ ఎట్లా జరిగింది ఏంటి సార్కి నేను 2018లో ఒక సినిమా చేశాను నేను ఏదైనా జరగచ్చు అని చెప్పి అప్పుడు అందులో సార్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు చర్చ్ ఫాదర్ క్యారెక్టర్ నేను అందులో మార్చరీ వ్యాన్లో శవాలు తీసుకొస్తుంటాను అన్నమాట శవాలు తీసుకొచ్చి ఆ ఫ్యామిలీస్కి అప్ చెప్తుంటాను నేను పొరపాటున రాంగ్ శవం పట్టుకొచ్చేస్తాను నేను ఆ శవం వేరే శవం కాల్ చేస్తాను అసలు శవాన్ని ఈ శవం వేరే శవం తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పిల్లలకి అప్ చెప్తాను అనమాట
అక్కడేమో పిల్లోడు అక్కడ చూసి శవాన్ని చూసి ఇది అసలు శవం కాదు కదా మా నాన్న ఈ నాన్న కదా అంటాడు పిల్లోడు వచ్చి. ఊరే చచ్చిపోయినంత మాత్రం మీ నాన్న కాకుండా పోతాడా సరిగ్గా చూడు అని చెప్పని ఫాదర్ వస్తాడు. ఫాదర్ ఏమో మన నాగబాబు గారు అనమాట. నాగబాబు గారు వస్తే ఆయన పక్క తీసుకెళ్ళి ఫాదర్ వాళ్ళు కనిపెట్టారు. ఫాదర్ మీరు కొంచెం ఏదో రకం మేనేజ్ చేయారంటే ఒరే పాపిస్తోడా ఆ ఆప్తులు వినొచ్చా మీరు నేను అడ్డంగా పెట్టి నిలువుగా కోయిదురు నేను అలా చేయనని చెప్పగానే అసలు భలే ఫన్నీ సీన్ అనమాట. బాగా పండింది అప్పట్లో అనమాట. అక్కడ సార్ నేను బాగా నచ్చా, ఈ అబ్బాయి కూడా బాగా చేస్తున్నాడు అని చెప్పి అక్కడ కనెక్షన్. ఇక్కడ మహేష్లో నా పేరు చెప్పని ఈ అబ్బాయి నాకు తెలుసు అంటాం. అట్లా సార్తో రెగ్యులర్గా మేము డిన్నర్కి వెళ్ళడం, అట్లా ఆయన ఇంటికి వెళ్ళడం. బట్ అంతా బాగుంది అప్పుడు. ఓకే, తర్వాత ఎలక్షన్స్ తర్వాత కానీ ఇప్పుడు మీట్ అయ్యారా? లేదు అసలు కుదరలో సార్ బిజీ అయిపోయారు. మనకి వర్క్లు అంతా మన ఫ్లోలో మనం ఉన్నాం అక్కడ. సూపర్. అంటే ఇప్పుడు ప్రజెంట్ కిరణ్ అబ్బవరం గారితో కూడా మీరు అంతకుముందు చేశారు కదా మీరు. ఎందుకని ఇప్పుడు మళ్ళీ ఆయన పెద్ద హీరో అయిపోయారు, మూవీస్ చేస్తున్నారు, మరి కాంటాక్ట్ ఉన్నారా? ఉన్నాను, కాంటాక్ట్ ఉన్నాడు నాకు. కిరణ్ ఎప్పుడు అడుగుతుంటాను నేను, మనకంత మొహమాటాలు ఏం లేవు. అంటే మనోడు ఏమంటాడంటే అన్న చేద్దాం అని మనం చేస్తే గట్టిగా చేద్దాం అని అంటాడు. అంటే మనోడు చెప్పింది కరెక్టేలేండి, చూడాలి కదా కథ ఓకే, కథ మ్యాచ్ అవ్వాలి కదా, నా క్యారెక్టర్ మ్యాచ్ అవ్వాలి. మనోడు ఇప్పుడు చూసుకోవాలి, దాన్ని ఏదో తీసుకెళ్ళక నుంచో పెట్టలేడు కదా పాపం. మనోడు అన్నీ ఆలోచిస్తాడు. చేస్తే ఏదైనా పెద్ద క్యారెక్టర్ వద్దాం పాపం వెయిట్ చేస్తున్నాడేమో. మేబీ ఫ్యూచర్లో యుద్ధం ఖచ్చితంగా చేయడం అయితే ఖచ్చితంగా కిరణ్తో చేస్తాను నేను, చేయకుండా ఉన్నాను నేను. అదే అంటున్నాను, మీ జర్నీ ఎప్పటి నుంచో షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఉంది కదా. నాకు కిరణ్ అంటే నాకు చాలా ఇష్టం. మనోడు కష్టపడి పైకి వచ్చాడు. నాకు ఆ జర్నీ ఇన్స్పిరేషనల్. అది చాలామంది అడుగుని జర్నీ రాగాలనుకున్నా సరే కిరణ్ ఈజ్ అ వెరీ నైస్ మ్యాన్. అది నాకు వాడంటే చాలా ఇష్టం. వాడికంటూ క్యారెక్టర్ ఉంది, ఒక విజన్ ఉంది, ఎలా జీవితాన్ని ఎంత బాగు చేసుకోవాలో వాడికి తెలుసు. నాకు అందుకే కిరణ్ అంటే ఇష్టం నాకు. అంతే, ఆడు ఎప్పుడు పిలిచినా వెయిట్ చేస్తాను నేను. వాడి కాల్ కోసం ఎప్పుడు కాల్ చేసినా వెళ్ళిపోతాను నేను, నో ప్రాబ్లం నాకు. సో కానీ చాలా ట్రోల్స్ వచ్చినాయి, చాలా ఫేస్ చేశాడు, డ్రామా ఫేస్ చేశాడు, దాని నుంచి బయటపడడానికి చాలా టైం పట్టింది. మీరేమంటారు దాని గురించి? అంటే కావాలని వాంటెడ్లీ, అంటే పాపం నేను చేస్తున్నాను కదా, నా వర్క్ నేను చేసుకుని వచ్చు కదా, ఎందుకు అలవాటు అండి. నన్నే చేస్తారు పాపం, మనం చేయరా. వెబ్ సిరీస్ చేసాడు నన్నే కింద కమెంట్లు ఏకేస్తారు నన్ను. మనోడు సినిమాలు వేస్తాడు, సినిమాల్లో ఆడుకోరు పాపం. ఏదన్నా కిరణ్ అన్ని జాగ్రత్తగా చూసుకొని మేనేజ్ చేసుకొని పైకి వస్తాడు తప్పితే ఆటలు మనసులోకి అయితే సచ్చినా తీసుకోవడం మనోడు. అందుకే పోయినసారి కా సినిమా ఇట్టు కొట్టాడు, 50 కోట్లు కొట్టాడు ప్రాజెక్ట్ని. చెప్పా మనోడు ఇన్స్పిరేషనల్. నన్నే ఆడుకుంటున్నాడు, మనం ఆడుకోరా. యూట్యూబ్లో వెబ్ సిరీస్ చేస్తాడు, నన్నే ఆడుకుంటున్నాడు. అంటారా మీకు ఎప్పుడైనా నెగిటివ్ కామెంట్స్ ఇట్లా వస్తుంది మీరు చూసి? తెగ వస్తాయండి బాబు, బోల్డ్ వస్తాయి. చెప్పాక ఇందాక అబ్బా ఈడు వాయిస్ చూసి నవ్వేస్తాడు ముందు. ఆ కమెంట్ పెట్టినాడు ముందు ఆడికి నేను నచ్చుతాను. ఆడికి ఏదో పగుంటుంది నా మీద కమెంట్ పెట్టినోడికి. ఎందుకలా? ఏదో ఉంటుంది, ఆడేదో మూడ్లో ఉంటాడు. మంచి మూడ్లో ఉంటాడు, ఇంకో మంచి మూడ్లో ఉంటే బాగా చేశాను అంటాడు. ఇంట్లో పెళ్ళని తిడతాం, లేకపోతే లవర్ లేదో గొడవ పడి పడతాడు. ఆ కోపంతో నా మీద చూపిస్తాడు కమెంట్ చూసి అనమాట. లేకపోతే అడిగి సైక్ క్యారెక్టర్ ఉంటుంది అడిది కమెంట్ పెడతాడు. వీడు వాయిస్ వెళ్ళిపోతున్నాడు రా బాబు. వెనకో నేను చెప్పాను వినమని. అంత నొప్పి వెనక వేరే వెబ్ సిరీస్ చూసుకుని నేను అడిగాను చూడమని చెప్పి. నేనేం చెప్పను. నాకు జనాలందరూ బాగుండాలి మేడం, నాకు వాళ్ళందరూ హ్యాపీగా నవ్వుకోవాలి. నా ఇంటెన్షన్ ఏమీ లేదు. అంతే, బతుకున్నంత కాలంలో నేను నవ్వించి చచ్చిపోతాను లాస్ట్కి. ఏ రోజైనా సినిమా సెట్లో చచ్చిపోవడం నాకు ఆ డ్రీమ్. అదే చేస్తాను నేను. ఒంట్లో బాగుపడి సినిమా సెట్కి చచ్చిపోతాను నేను. ఇంట్లో కూర్చొని అయితే చచ్చినా చావను నేను. చెప్తున్నా మామూలుగా. అంతే, పెద్ద పట్టించుకోను నేను. అందుకే కమెంట్లు చూసి ఫస్ట్ చూస్తూ కమెంట్ చూస్తాను, కొంచెం బాధ వేస్తాయి. ఇదేట ప్రతిసారి ఘోరంగా ఉంటాను. సర్లే, అందరికి నచ్చాలని నువ్వు లేదు కదా, మనం ఇంకేం చేయలేము. ఇప్పుడు అందరిని నచ్చుకుంటూ పోతే లెక్కేసుకోవాలి. ఇప్పుడు అందరినీ అడ్రస్లు కనుక్కొని బాబు నీకు ఏం నచ్చలేదో చెప్పు, ఒకసారి మార్చుకుంటా అంటే వెళ్ళి కనుక్కోలేను కదా నేను. పెడతాడు ఆడేదో మూడ్లో, నేను పట్టించుకున్నానంటే నాకు తలనొప్పి. ఈ మధ్య కొంచెం తగ్గించుకుంటున్నాను ఆ పట్టించుకోపడాలు, కానీ అయినా కనిపించినప్పుడు వల్ల కొంచెం బాధ వేస్తూ ఉంటుంది. అయినా కానీ. సో గోదావరి స్లాంగ్ అంటే మీరు ఆటోమేటిక్గా గోదావరి వాళ్ళు కాబట్టి మీ ఆ స్లాంగ్ ఆటోమేటిక్గా వచ్చింది, కానీ అది మీ ఫన్నీని దీనికి ఎక్కువ యూజ్ అయిందని చెప్తారా? అవును, మొత్తం ఫన్నీ. అసలు నేను గోదావరి అంటే ఖచ్చితంగా ఫన్. నాకు అసలు వేరే ఇప్పుడు కొత్తగా ట్రై చేసి గోదావరిని సీరియస్గా చేద్దాం ఉద్దేశం నాకు అసలు లేదు. నాకు అంటే నేను విన్నాను, లవ్ స్టోరీ అందరికీ తెలిసిందే. జిమ్లో తను సీరియస్గా మీ వైఫ్ జిమ్ చేస్తున్నప్పుడు వెళ్ళి ఏదో గోదావరి స్లాంగ్లో ఏదో చెప్పారంట. ఏంటి చెప్పండి అసలు. ఫస్ట్ చూసినప్పుడు అంటే తనతో జిమ్ చేస్తున్నప్పుడు ఏమనలేదు, తను చూసి నవ్వింది ఒక రోజు. ఏదో షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ ఏదో రిలీజ్ అయింది నాది, ఈ అబ్బాయి మన జిమ్మోడు కదా అని చెప్పి పొరపాటున చూసి నవ్వింది. పొరపాటున నేను కింద అమ్మ వెళ్ళిపోతున్నప్పుడు దగ్గరికి వెళ్ళి అండి మీరు బలి హుషారండి అన్నాను నేను గోదావరి భాషలో. నేను ఇప్పుడంటే స్లాంగ్ కొంచెం తగ్గింది, కానీ అప్పట్లో కొంచెం బాగుండేది ఆశ నాకు అని చెప్పగానే ఆ పిల్ల కింద నుంచి పైదాకా చూసింది. ఎవడు ఈ స్లాంగ్ ఏంటి ఇలా అన్నాడు ఏంటని చెప్పి చూసింది అనమాట. నవ్వింది పాపం పైన. అది మనం ఏదో అడ్వాంటేజ్ తీసుకొని కిందకెళ్ళి ఒక బాగా హుషారుగా ఉంటారండి మీరు, జిమ్లో అందరితో పిల్లలు సరదాగా మాడతారండి, అది నాకు బాగా ఇష్టం అని చెప్పి ప్రతిసారి అనేవాడు మాట. నేను ఏదో గెలికే ఉండదాన్ని నేను.
అదంతా లవ్ స్టోరీ మంచి చక్కగా ఉండేది లేండి అప్పట్లో. బాగుండేది అప్పట్లో. కానీ నాకు డౌట్, మీరు అసలు మామూలుగానే సన్నగా ఉండరు, ఇప్పుడు ఇంకొంచెం బెటరు. ఒక 2-3 years బ్యాక్ అయితే ఇంకా చాలా లీనీగా ఉండేవాళ్ళు. అసలు మీరు దేనికి జిమ్కి వెళ్ళేవాళ్ళు నాకు అర్థం కాలేదు. నేను అప్పట్లో లా ఉన్నాను మేడం. ఉన్నాను మేడం. అప్పుడు దానికోసం జిమ్కి వెళ్ళి సన్నబడిపోయాను. ఈ పిల్ల వచ్చే టైంకి బాగా లీన్ అయిపోయాను నేను. అంతకుముందు బాగా అసలు ఏదన్నా షర్ట్ ఎత్తే అసలు పట్టేది కాదు. బొత్తలన్నీ బయటకు వచ్చే మొత్తం అసలు నాకు అర్థమయ్యేది కాదు. బామ్మ ఇలా ఉంటే మన పరిస్థితి ఏంటి. ఈ సినిమాలో మనకేంటంటే క్యారెక్టర్ చూపించి అసలు నేను ఎందుకు తీసుకోవాలి, అసలు జనాలు నేను ఎందుకు చూడాలి. అట్లే అంటే మీడియాకి ఏమని రిప్రజెంట్ చేస్తారు ఈ క్యారెక్టర్ని చూపించి. నీట్గా ఉండాలి కదా, మనం చక్కగా ప్రజెంటబుల్గా ఉండాలి, బాగుండాలి, చక్కగా మంచి షూ వేసుకోవాలి, షర్ట్ ప్యాంటు యాక్సెసరీస్ ఇవన్నీ చక్కగా ఉండాలి. నిన్ను చూసి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇప్పుడు మనం చూసి అబ్బా ఏం ట్రైడ్ అనుకున్నారు అనుకోండి, ఎప్పటికీ మన జీవితం బాగుపడదు. చూసి అబ్బాయి కూడా బాగున్నాడు రా చూడడానికి, మన ఇంట్లో అబ్బాయిలా బాగా యాక్టింగ్ చేస్తున్నాడు, ఇలా అంటే మన జీవితం ఖచ్చితంగా బాగుపడుతుంది. ఇలా అన్నారు కాబట్టి ఈరోజు అక్కడ కూర్చున్నాను నేను. అవును అవును. సో కానీ నాకు అర్థం కాదు ఏంటంటే, తను ఏమి మిమ్మల్ని అంటే మీ ఇద్దరు మామూలుగా ట్రావెల్ అయ్యారు ఒక 3 months మీ లవ్ స్టోరీలో, ఎందుకు బట్టలు సర్దుకొని వెళ్ళిపోయారు? అదే వాళ్ళ నాన్నగారు డైరెక్టర్ అని తెలిసిన తర్వాత నాకు భయం వేసింది చంపేస్తారేమో అని. నాకు అప్పట్లో కొంచెం కొద్దిగా ఇన్నోసెంట్గా ఉండేవాడిని. ఇప్పుడు అది లేదులేండి, కానీ అప్పట్లో కొంచెం భయం వేసేది నాకు. అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడడం కాదు నేను, నాకు కొంచెం మొహమాటం అమ్మాయిలతో మాట్లాడడం. ఇప్పుడు లేదు, పాస్ట్ చెప్తున్నా లేదా, ఇప్పుడు ఏమీ లేదు నాకు అంత క్లియర్. అప్పట్లో భయపడేవాడిని. అట్లా భయం వేసి వాళ్ళ నాన్నగారు డైరెక్టర్ అని తెలియగానే పారిపోయాను బట్టలు చదువుకుని. అమ్మ మనకెందుకురా బాబు చంపేస్తారేమో మనల్ని, ఒక్కగానొక్క కొడుకు, మనం ఇంకా కెరీరే స్టార్ట్ చేయలేదు ఇండస్ట్రీలో, ఇప్పుడే స్టార్ట్ చేసాం, 1 year కూడా కాలేదు, ఇప్పుడు మనల్ని చంపేస్తే మన పరిస్థితి ఏంటి, మనకేమన్నా ప్రాబ్లం అవుతాం అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయా. ఫోన్ చేసా మా అమ్మకి చెప్పాను, రే నీకు ఇదేం పోయే కాలం రా, ఇలాంటి వాళ్ళు తగులుకుంటావు ఏంట్రా అంతే. నాకేం తెలుసమ్మా, అమ్మాయి వాళ్ళ నాన్నగారు డైరెక్టర్ అని చెప్పిన, ఇప్పుడే తెలిసింది 3 నెలల తర్వాత. సరేలే ఎక్కడికి వెళ్ళక ఇక్కడ ఇంట్లో నువ్వు మళ్ళీ చంపేస్తే ప్రాబ్లం అవుతుంది మా అమ్మ అంటాం. సరేలే ఇంకా నాకు నేనే సర్ది చెప్పుకొని, మనం ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ నాన్నగారిని అసలు తెలియదుగా, తెలుసుకుని అయితే నేనేం ప్రేమించలే నేను. ఇంకా అట్లా అక్కడి నుంచి కంటిన్యూ అయ్యన్నమాట. కంటిన్యూ అయిన దగ్గర నుంచి అంతా బాగానే జరిగింది. ఎంగేజ్మెంట్ అంతా హ్యాపీగా అయింది. అంకుల్తో మాట్లాడిన తర్వాత పెళ్ళి కూడా చాలా హ్యాపీగా 2019లో అయిపోయింది, February 14th. నో ప్రాబ్లమ్స్. అంకుల్తో మాట్లాడినప్పుడు ఏమన్నారు అంటే, మీరు అంటే చెప్పాలి అంటే ఆయన స్టేజ్, ఆయన పెద్ద డైరెక్టరు అండ్ ఆయన పొలిటికల్గా కూడా పెద్ద పర్సన్, సో అందరికీ తెలుసు. సో మీరు మాట్లాడినప్పుడు ఆయన ఫస్ట్ ఇట్లా సో అంటే ఆల్రెడీ మీ మిస్సెస్ చెప్పినప్పటికీ, సో మీ వర్షన్లో అంటే మీరు అప్పటికి చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు కదా, ఆ టైంలో అసలుకే భయపడుతున్నారు. మీరు వెళ్ళి ఫస్ట్ తన్ని మ్యారేజ్ చేసుకోవాలని అడిగినప్పుడు అసలు ఏంటి ఆ టైంలో రియాక్షన్ ఏంటి? భయం వేసింది. అంటే కరెక్ట్గా 2018లో Jan 22 వెళ్ళాను, నా బర్త్డే రోజు. అకేషన్ కదా, కనీసం కొట్టకుండా ఉంటారని వెళ్ళాను అనమాట. వీళ్ళు వెళ్తే నన్ను అంకుల్ రూమ్లోకి తోస్తారు, మా అత్తయ్యను నా వైఫ్ వాళ్ళ పక్క రూమ్లోకి వెళ్ళిపోయారు. అంటే నాకు భయం అప్పటికి, అంటే కొడతారు కింద జనాలందరికీ చెప్పొచ్చాను, ఇప్పుడు పట్టికలన్నీ కొట్టేస్తాను అని చెప్పి కొంత కింద పెట్టొచ్చాను బ్యాచ్ని. ఆల్రెడీ ఒక మ్యాటర్ చెప్పొచ్చా బ్యాచ్కి. అదే లోపలికి వెళ్తే నాకు భయం అనమాట. సర్లే కొట్టారు, పిల్ల కోసం దెబ్బలు తినేద్దాం, పెళ్లి చేస్తే చాలనుకొని ఆ ఉద్దేశంతో వెళ్ళాను లోపలికి. కాలు పట్టుకుందాం, చాలా ఆప్షన్స్ పెట్టుకున్నాం, కాలు ఒకటి పట్టుకోవాలి, దెబ్బలు తింటే తినేద్దాం, అలా అన్నీ వస్తే చంపేస్తారని ఫస్ట్ టెన్షన్ నాకు. అలానే ఇంట్లో లేటప్పుడు మనకి ఏంట్రా ఒక పరిస్థితి, మనం బయటకు వస్తామా రామా, కనీసం ఫోన్ చేద్దామని ఛాన్స్ ఇస్తారా లేదా అని చెప్పి డౌట్ అనమాట నాకు. కానీ ఏమీ జరగలేదు, చాలా హ్యాపీగా నేను ఇట్లా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంకుల్ అని చెప్పాను. కానీ అంకుల్ అంటే నేను జస్ట్ ఒక్క మాట మాట్లాడా, అంకుల్ దగ్గర నుంచి రకరకాల మాటలు, నాకేమో ఏం అర్థం కావట్లేదు, వినిపించట్లా, ఏసీ వేసిన చవట్లు వచ్చేస్తాయి నాకు మొత్తం. నాకు ఇప్పుడు బయటికి వెళ్తామా వెళ్ళమా, కొట్టి చంపేస్తారా ఏంటి మనల్ని. ఏమన్నా రియాక్ట్ అలా అంటే అంకుల్ ఇట్లాగా స్మైలు లేదు, ఏం లేదు, హాఫ్ స్మైల్లో ఉన్నారు అన్నారు. అయ్య బాబాయ్ పారిపోదామా, వీళ్ళేమో పక్క రూమ్లో ఉన్నారు, వెళ్ళు మనం పారిపోదాం అవకాశం కూడా లేదు, నా కర్మ కాకపోతే నాకు. ఎలా రా బాబు, వీళ్ళకి ఎదుర్కోలేరు, ఇప్పుడు పారిపోదామంటే అలా అన్నీ బయట ఉంటే అదో ప్రాబ్లం. ఇప్పుడు సరే ఏదో ఒకటి ఎందాలని చెప్పి ఒక 40-45 నిమిషాలు అలాగే అన్న అంకుల్ చెప్పిన మాటలన్నీ నాకేం అర్థం కాలేదు అనుకోండి. ఎన్నాళ్ళ కూర్చొని చేతులు కట్టుకుని ఇట్లాగా స్కూల్లో లెక్కల మాస్టర్ చెప్పినప్పుడు అలా అలా ఎన్నాళ్ళు కూర్చొని విన్న తర్వాత అంకుల్ టైం కావాలన్నారు. ఓకే, ఒక టైం ఇస్తే ఒకసారి ఆలోచించుకొని చెప్తానంటే తను అడిగారు, ఇట్లా తను చేసుకోవడం నీకు ఓకేనా, మరి నాకేం ప్రాబ్లం లేదు అంటే, నువ్వు నిజంగా షూరా, నువ్వు షూర్ అంటే నాకేం ప్రాబ్లం లేదు, ఇచ్చి పెళ్లి చేస్తాను. తిన కూడా ఏంటంటే నా వైఫ్ స్టాండ్ తీసుకుంది, నా వైఫ్
ఈరోజు నా వైఫ్ లేకపోతే అసలు రవిశివ తేజ ఈ స్టేజ్లో ఉండడం కొద్దిగా డౌటే. నన్ను బాగా గ్రూమ్ చేసింది నా వైఫ్, చాలా చాలా గ్రూమ్ చేసింది నన్ను. కాన్ఫిడెంట్గా మాట్లాడడం కానీ, అమ్మాయిలతో యాక్ట్ చేయడం కానీ, అమ్మాయిలు సిగ్గుపడతామని చండాలంగా యాక్టింగ్ చేయ నువ్వు, పర్సనలే, ప్రొఫెషన్ ఏదైనా చేయాల్సిందే, అవన్నీ పట్టించుకోకూడదు అన్నీ కర్టన్ రేట్గా అన్నీ నాకు చెప్పేది. నాకు మొత్తం నాకు కరెక్ట్గా ఉండు, సూటిగా మాట్లాడు, మొహమాట పడద్దు, నీకు ఇష్టం లేకపోతే లేదని చెప్పు, ఇష్టం ఉంటే ఇష్టం అని చెప్పు, అంతే తప్ప అంటే చాలా గ్రూమ్ చేసింది నన్ను. అంటే 2014లో నేను ఇండస్ట్రీలో ఎంటర్ అయినప్పుడు ఉన్న రవిశివ తేజ వేరు, ఈరోజు 2025లో ఈ రవిశివ తేజ వేరు. జస్ట్ బికాస్ ఆఫ్ మై వైఫ్ ఓన్లీ, అంతే. అంత పెళ్ళంతా బాగానే జరిగింది, అంతా హ్యాపీ. మా అంకుల్ కూడా ఇప్పుడు ఈరోజు నేను మా మామయ్య గారు నేను బాగా క్లోజ్ అయిపోయాం, అంత క్లోజ్ అయిపోయాం. నేను అల్లుళ్ళ కంటే వాళ్ళ కొడుకులోనే తయారైన ఇంట్లో నేను ఒక ఎక్స్ట్రా మెంబర్ యాడ్ అయ్యాడు వాళ్ళకి, అంతే. సో వాళ్ళ బ్రదర్ రియాక్షన్ ఏంటి వాళ్ళు ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు కానీ, తర్వాత అండి ఈ కాన్వర్జేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు వాళ్ళ బ్రదర్తో మాట్లాడడం జరిగింది, అసలు ఆయన రియాక్షన్ అంటే ఆయన కూడా అసలు అదొక టార్చర్. ఏంటంటే వాళ్ళ బ్రదర్కి రోజు నేను స్కూటీ మీద వెళ్తుంటే సిగ్నల్ దగ్గర దొరికేసాం. నేను భుజం మీద చేసాను పిల్ల మీద, నేను కక్కుర్తి కానీ కదా. నేను అమ్మాయి ఇప్పుడు వెనకాల కూర్చుంటే ఎక్కడ వేస్తాం, భుజం మీద చేయకపోతే వెనకాల వేసుకుంటాం. క్యాజువల్గా ప్రేమించిన అమ్మాయి భుజం మీద చేసేసా. వాళ్ళ అన్నయ్య చూసే ఓకే విండో ఇలా దించి ఇలా అన్నాడు, అయిపోయాను అనుకున్నాను నేను. బాబోయ్ కొట్టేస్తాడేమో ఇప్పుడు నాకు డౌట్ లేదు, నా పరిస్థితి ఏంటి అనుకున్నాను నేను. చిచ్చి ఏదో జీవితం బతుకంతా భయపడుతూనే బతకాలేమో అనుకున్నాను నేను. ఇదేం టార్చర్ రా బాబు అనుకున్నాను నేను. అంటే పెళ్ళంతా ఓకే అయిన తర్వాత మనోడికి ఓకే, మనోడు నా గురించి ఎంక్వైరీ చేసుకుని అబ్బాయి మంచోడని తెలుసుకుని, నాకు బాగా క్లోజ్ ఉంటాడు మనోడు. అబ్బాయి పేరు శ్రీకమల్, మనోడు 2 సినిమాలు హీరో కింద కూడా చేశాడు. లాస్ట్ ఇయర్ ఉషాపరిణి అని చెప్పి ఒక సినిమా చేశాడు మనోడు. అంతకుముందు జిలేబీ. జిలేబీ తెలుసు. ఓకే, తనేనా? నెక్స్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అడుగుతాను, అడగండి. ఏంటి మా తేజ గారిని వేలు చూపించి బెదిరించారంట? అది నా కర్మ. ఆ రోజు ఎందుకో దొరికిసి అనవసరంగా నేను నా వైఫ్ తనకేముంది, ఇంట్లోకి వెళ్ళి చెల్లినేమండు ఏదో అయిపోయింది నేనే కదా, చంపేసేది నన్నే కదా, దారిలో కొట్టి చంపేస్తే ఏంటి ఏదో కావాలి. అది బండి మీద వెళ్ళాం, కారు మీద కూడా కాదు పారిపోవడానికి తొందరగా, ఎలా అన్నా దొరికేస్తాం. సిగ్నల్ దిగి వెళ్ళిపోలేదు కదా, అలాంటి చేయలు. ఈ పిల్ల ఉంది కదా, పిల్లల్ని వదిలేస్తాం. ఏదో జరిగిందిలేండి, బట్ బాగుంది. అంటే అన్నీ ఇప్పుడు చెప్పుకోవడానికి బాగుండే, నవ్వుకోవడానికి బాగుండే. చూసారా ఇట్లా లైఫ్లో ఏదో ఒక దేవుడు ఏదో ఒక మంచిగా చేశాడండి లాస్ట్కి. అది ఈ జీవితం ఏమైపోద్దా అనుకున్న మా నాన్నకి పర్లేదు, నా కొడుకు బాగానే ఉన్నాడు పాపం, అమ్మ నాన్నకి టెన్షన్ లేకుండా జరిగిందంటే బాగుంది, అంత బాగుంది. మీ ఫాదర్ అండ్ మదర్ వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఇట్లా ఒప్పుకున్నారు, ఓకే ఫైన్ ఇది అంతా అన్నప్పుడు వాళ్ళు ఇట్లా అసలు ఇండస్ట్రీలో అంటే ఇండస్ట్రీలోకి ఎవడన్నా అడుగు పెడతాడంటే ఫస్ట్ పేరెంట్స్ ఏం చెప్తారు, మనకి ఎందుకురా బ్యాక్గ్రౌండ్ లేదు ఏం లేదు, ఆయన అసలు మనకి ఎందుకు ఉద్యోగం చేసుకో, ఏ ఉద్యోగం చేసుకున్నా తొందర పెళ్లి చేస్తాను. కానీ మా అమ్మ నాన్న ఏమనలేదు, వాళ్ళు దేవుళ్ళు నాకు, వాళ్ళ తర్వాతే దేవుడు. అమ్మ నాన్న ఈరోజు నేను ఏం చేసినా భరించారంటే భరిస్తున్నారంటే భరిస్తూనే ఉంటారు వాళ్ళు. నా కొడుకు మంచోడు, నా కొడుకు బాగుండాలి, నా కొడుకు ఏం చేసినా మంచిగా చేస్తాడు, ఆడికి కల్మషం లేదు. నా కొడుక్కి మంచోడు, నా కొడుకు మంచోడు, నా కొడుకు మంచోడు, నా కొడుకు మంచోడు. మీ సైడ్ కూడా రిలేటివ్స్లో కానీ మ్యారేజ్ ఫిక్స్ అయిందనం కానీ అసలుకి ఇంత పెద్ద డైరెక్టర్ వాళ్ళ అమ్మాయి ఇట్లా అన్నప్పుడు అసలు ఎట్లా ఉంది, అరే ఇలా జరిగింది అందరూ ఎలా అని మిమ్మల్ని అడగలేదా? మీ గోదావరి వాళ్ళు ఎవరు కొత్తలో దొబ్బారండి బాబు, వీడికి పెళ్ళి అవుతున్నారు, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాడు లావరాజు గారు, అయిపోయిందండి మీ అబ్బాయి పని. ఎందుకండి ఉద్యోగం చేయొచ్చు కదండి, చక్కగా పెళ్ళి చేసేసి తర్వాత ఎవరో ఒకళ్ళు అమ్మాయిని చూసి ఏదో ఆడేదో నన్ను పెట్టిపోచుతున్నట్టు. ఎవడో ఒకడో మా నాన్న షాప్ దగ్గరికి వచ్చేవాడు, లేకపోతే రిలేటివ్, మా అక్కల సైడ్ బంధువులు, లేకపోతే మా అమ్మల సైడ్ బంధువులు, మా నాన్నల సైడ్ బంధువులు, ఎవడో ఒకడు ఏదో అంటూ ఉంటాడు. ఏంటి మనకి ఇంకా పేరు రానప్పుడు ఏ ఒక రేంజ్లో ఆడుకున్నారు. వాళ్ళదేంటి మా నాన్న అనేవాడు పాపం లేరా ఏదో బాధ్యత, నీకు అమ్మ నాన్నకి లేని బాధ్యత ఆలకించుతాడే అన్నాను నేను. బాధ్యత ఉండాల్సింది నీకు అమ్మ నాన్న కదా, నువ్వు అమ్మ ఏదన్నా చెప్పండి నేను మూసుకొని కూర్చుంటాను, ఏదన్నా పడతాను, నాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే నాకు జీవితాన్ని ఇచ్చారు, నన్ను బాగా చూసుకుంటారు. ఈరోజు నేను కరెక్ట్గా ఉన్నానంటే కారణం నువ్వు అమ్మ మాత్రమే. కానీ అవుటర్ పర్సన్ ఒక థర్డ్ పర్సన్ నా దగ్గరికి వచ్చి ఎందుకంటే లావరాజు గారు నీ దగ్గర చెప్పడం ఏంటి? మా నాన్న బాధపడతాడు కదా పాపం, ఎంత ఇబ్బంది ఫీల్ అవుతాడు. సూర్య వెబ్ సిరీస్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో నేను పాపులర్ అయిపోయాను, కంప్లీట్ మా ఊరు మొత్తం పాపులర్ అయిపోయాను. నేను మాటలు మారిపోయినాయి. లావరాజు గారు మంచి పని చేశారండి, మీ అబ్బాయి నా ఫీల్డ్కి పంపించి, బెస్ట్ సార్, అలా ఏదైనా కొత్తగా ట్రై చేయాలి సార్, చాలా మంచి పని చేశారు సార్, మీ ఓడి ఇప్పుడు ఈరోజు చూసారు ఏ స్టేజ్లో ఉన్నారో. మాటలు మారిపోయినాయి సడన్గా.
మా నాన్న హ్యాపీ అయితే ఓకే డాడీ, నువ్వు హ్యాపీ అయితే ఓకే, లేకపోతే వాళ్ళందరినీ కోసిచ్చాడు మొత్తం 100 నెలలు ఏదవల్లే. నోటికి ఎంత వస్తే అంత, పెద్దవాళ్ళు బాధపడతారని లేదు. నా దగ్గర అంటే నేను ఏదో రకంగా సర్లే అనుకుంటున్నాను. పాపం మా నాన్న ఎందుకు ఇబ్బంది పడాలి వాళ్ళ గురించి. పాపం అమ్మ నాన్న నిజంగా చెప్తున్నాం కదా, వాళ్ళు దేవుళ్ళు పాపం. అన్ని మాటలు పడ్డారు, ఈరోజు గర్వంగా తలెత్తుకున్నారంటే అసలు అమ్మో, ఏ రోజైనా వాళ్ళని ప్రౌడ్గా ఫీల్ చేయాలంటే నా ఉద్దేశం అనమాట. అది చేశాను నేను ఆల్రెడీ. నేను మొన్న మా కాలేజ్లో ఫెస్ట్కి కూడా నన్ను గెస్ట్ కింద పిలిస్తే అమ్మ నాన్న తీసుకెళ్ళాను నేను. అన్నీ జరిగినాయి, అంత అప్స్ అండ్ డౌన్ చూశారు మొత్తం. బట్ బాగుంది. మీరు ఒక్కళ్ళైనా సింగిల్ అక్కడ బెంగళూరులో ఉంటుంది అక్క, మ్యారీడ్, పాప బాబు. ఓకే, సపోర్ట్ మీ అక్క సపోర్ట్ అంటే మెయిన్లీ ఫాదర్ వాళ్ళు ఎంత ఉంటుందో, సిబ్లింగ్స్ ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. ఎవరేమన్నా అంటే ముందు మీకెందుకు మా వాడు చేస్తాడు అట్లా అని చెప్పేసి సపోర్ట్ అనేది ఎక్కువ. మా అక్క భయపడేది పాపం. అంటే వీడికి పాపం అసలు సినిమా ఇండస్ట్రీ ఏంటి పాపం, ఎలా ఉంటాడు ఏంటో, ఎరా ఓకేనా నీకు. మా అక్కది వేరు, మా అక్క వర్షన్ వేరు. నా తమ్ముడు ఏం చేస్తాడు ఏంటో పాపం, సరిగ్గా ఇండస్ట్రీలో పాపం ఆఫర్స్ వస్తాం, ఆ బాధ, తన బాధ వేరు. ఓకే, తను వద్దనేం చెప్పదు, బాధపడుతుంది పాపం. అయ్యో ఇప్పుడు ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయాడు ఏంట్రా పరిస్థితి అనుకుంటుంది తప్పితే ఇప్పుడు అంత అబ్జెక్షన్స్ ఏం లేదు తన దగ్గర నుంచి. తను హ్యాపీయా ఇప్పుడు? తను ఇప్పుడు చాలా హ్యాపీ. వాళ్ళ సర్కిల్లో కూడా మీ తమ్ముడు మంచి పాపులర్ కదా, వచ్చాక చెప్పండి మేము అసలు ఫోటో దిగుతాం, అంత గుడ్. సూపర్. అంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పుడు మీకు వచ్చి సజెషన్ చెప్తూ ఉంటారు కదా మీ సైడ్, మీ దగ్గర ఇప్పుడు మీ ఫాదర్ దగ్గర కంటే అది ఓకే, ఏరా ఎందుకు నువ్వు ఇట్లా జాబ్ చేసుకోవచ్చుగా, ఇట్లా మీ దగ్గరకు వచ్చేదా ఇట్లాంటి రకరకాల కామెంట్స్? అంటే మా నాన్న దగ్గరికి వచ్చారు కానీ నా దగ్గరికి ఎవరు వచ్చాడు కదా నాకు, మరి అదేంటో తెలియదు నాకు, మరి భయపడేవాళ్ళు లేకపోతే ఏంటో తెలియదు కానీ పాపం మా నాన్న దొబ్బేవారు పాపం. మా నాన్న దగ్గరికి వచ్చి ఏదో అనేవారు పాపం. మా నాన్న అంత కుమిలిపోయాడు ఏంటో పాపం. సర్లేండి, ఆన్సర్ ఇచ్చాం కదా అందరికీ. ఈ రోజు అసలుకి సూపర్ సక్సెస్ లో ఉన్నారు. ఇంకా మీరు అన్నట్లు వెబ్ సిరీస్ లో, యూట్యూబ్ లో, ఇప్పుడు సినిమా కన్నా కూడా ఫ్రాంక్ గా చెప్పాలి అంటే యూట్యూబ్ అనేది ఫోన్ అనేది ప్రతి వాళ్ళ చేతిలో ఉన్నారండి. మీరు ఒక పెద్ద హీరోని తీసుకొస్తే ఐడెంటిఫై చేయలేకపోవచ్చేమో కానీ బయట ఒక ఆడియన్స్, బట్ ఒక నార్మల్ డైలీ టీవీలో కనిపించే ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా ఐడెంటిఫై చేస్తున్నారు ఆ విషయంలో అసలు అన్డౌటెడ్లీ. సో మీకు 100% ఫాలోయింగ్ వచ్చేసింది. సో ఇంకా మీకు రావాల్సింది మీరు అన్నట్టు ఒక ఫ్రైడే సినిమా. అంతే మేడం. అక్క ఫ్రైడే సినిమా యాక్చువల్లీ నాకు తెలిసి ఈటీవీ విన్లో ప్రాజెక్ట్ అంటే మేబీ అది వర్కౌట్ అవ్వచ్చు, చాలా బెస్ట్. ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం రెగ్యులర్ జర్నలిస్ట్గా, మేము వెళ్ళాము అంటే తీసుకున్నారు అంటే వాళ్ళు 90s తర్వాత అసలు ఇంకా ఈటీవీ విన్స్ ఏది వచ్చినా సరే ఇట్స్ ద బెస్ట్ ప్రాజెక్ట్. వాళ్ళు తీసుకుంటే ఫ్యామిలీ అందరు చూసేది తీసుకుంటారు. డైరెక్ట్గా నితిన్ గారు కూడా ఇప్పుడు మాకు ప్రెస్ మీట్లో కూడా చెప్తూ ఉంటారు ఏంటండి అంటే ఈటీవీ విన్లో ప్లాట్ఫామ్లో ఈటీవీలో ఇప్పుడు వరకు ఫ్యామిలీ అందరూ ఎలా కూర్చొని చూస్తున్నారు అండ్ ఇప్పుడు కూడా దీనిలో విన్లో కూడా అలాగే కూర్చొని చూసే కంటెంట్ మాత్రమే మేము తీసుకుంటాము అని చెప్పేసి ఎప్పుడు చెప్తారు. సో డెఫినెట్గా మీరు ఇప్పుడు దానిలో మెయిన్ లీడ్ అంటే, సో దాంట్లో విలన్ ఎవరో హీరోయిన్ అని చెప్పేసి విన్నాము. ఏంటి అసలు ఆ స్టోరీ చెప్పచ్చు? నన్ను సావదొప్తారు మీరు ఎలాగే, తెలియదండి నాకు. తెలియదు అంటే మీ సినిమాలో విలన్ మీకే తెలియదా? పెద్ద వెళ్ళే అండి, మీకు ఆల్రెడీ తెలిసిన అమ్మాయి కానీ కొంచెం బాగుంటుందిలేండి ఆ క్యారెక్టర్. చెప్తారులేండి, నేను చెప్తామే ఉంది నేను తొక్క. లేదు యాక్చువల్గా సీరియస్లీ నేనే అది వినంగానే చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఇప్పుడు వరకు ఆమె హీరోయిన్గా చూసి సడన్గా విలన్గా అంటే కనుక అసలు ఆ థాట్ ఎవరికి వచ్చిందో నాకు తెలియదు. డైరెక్టర్ కదా రాకేష్ శశి గారని, ఓర్వశివ రాక్షసో విజేత ఆ డైరెక్టర్ అండి. అసలు మంచి సెన్సిబుల్ డైరెక్టర్. చూద్దరులేండి రిలీజ్ అయిన తర్వాత అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటో దాని సోకేంటో చూద్దరు, చాలా బాగుంటుంది ఆ ప్రాజెక్ట్. సూపర్. ఇప్పుడు ఎక్కడ చూసినా మీ గోదావరి ప్రేమ కూడా అంతే ఉంటుంది అంటారు. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ కూడా అంతే పెడతారు. ఎప్పుడైనా చాలా మంది అటు వెళ్తున్నామంటే మేము కూడా అటు సైడ్ వెళ్ళాము అంటే కనుక అసలు వద్దన్నా సరే వడ్డిస్తూనే ఉంటారు, చంపేస్తారు. అవును, ఫుడ్ పెట్టి చంపేస్తూ ఉంటారు. సో మీరు కూడా ఇప్పుడు మీ వైఫ్ మీ ఇంటికి వస్తూ ఉంటారు కదా, మీరు కూడా అన్ని అట్లానే ఫుడ్ అవన్నీ అమ్మ బాగా పెడుతుంది. అసలు ఏదో పెడతానే ఉంటుంది ఫుడ్. అమ్మ బాబు నాకు ఇంటికి వెళ్ళాలంటే అదో భయం నాకు. నేనేమో అమ్మ నాన్న చూడడానికి వెళ్దాం అనుకుంటే మా అమ్మ ఫుడ్ పెట్టి సాగుతుంది. అసలు అమ్మో అంత తెల్లవా అమ్మాయి. ఇదివరకు అంటే బాగా తినేవాడు కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చాం కదా మనం. ఇప్పుడు మనం మీరైనా నేనైనా అందరం మెయింటైన్ చేసుకోవాలి, తప్పదు. కెమెరా ముందు కనపడుతుంటాం కదా, ಎಷ್ಟು వచ్చినట్టు తినడానికి ఉండదు, అన్ని కట్. అవును, అదైతే సీరియస్గా మీరు జిమ్ కూడా అన్ని మెయింటైన్ చేసినట్టు చచ్చిపోతుందండి బాబా. సో కంట్రోల్. మీకు ఫేవరెట్ అంటే గోదావరిలో ఒక టేస్ట్ ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్. నాకు దోశలు బాగా ఇష్టం. దోశలు పిచ్చి నాకు దోశలు అంటే. నాకు జ్వరం వచ్చిన దోశలే, జ్వరం లేకపోయినా దోశలే, దోశలు నా బతుకంతా దోశలే అంతే. సో టైం ఇస్తుంటారా బయటకు అవుటింగ్కి వెళ్తుంటారా? అంటే నేను చూసిన ఇప్పటికి నేను ఒక 1 month నుంచి 2 months నుంచి అండ్ లాస్ట్ ఇయర్ కూడా అడిగినట్టున్నాను. సో అప్పుడు కూడా లేదండి ఈ షూట్లో ఉన్నా. బట్ ఎప్పుడు మీరు బిజీ ఉన్నా నెక్స్ట్ కాల్ చేసి ఎప్పుడు రెస్పాండ్ అవుతారు. థ్యాంక్ యూ దట్. కానీ మీరు బిజీ అంటూ ఉంటారు. మీరు అసలు టైం ఇస్తుంటారు మీ వైఫ్కి? మీ ఇద్దరం తననే తిరుగుతాం బయట. నాకు ఖాళీ ఉంటే నేను నా వైఫ్ తిరుగుతాం బయట. నాకు కొంచెం షాపింగ్ పిచ్చి ఉంది.
తనకు లేదు పాపం, నాకుంది. ఎక్కడన్నా అమ్మాయి కొంటే నాకుంది షాపింగ్ పిచ్చి. అదేంటి వెరైటీ? అదే వెరైటీ. నా వైఫ్ ఏమీ అడగదు, ఫుడ్ తప్పితే. తనకు ఫుడ్ అంటే ఇష్టం అంతే. కానీ మంచి గోదావరి అబ్బాయిని చేసుకుంది, ఫుడ్ కూడా మంచి వాళ్ళు బాగుంటుంది తనకు ఫుడ్ అంటే ఇష్టం అంతే, ఇంకేమీ అడగదు. చీరలు నగలు దానికి అయ్యే ఇష్టం ఉండవు. ఓన్లీ ఫుడ్. రకరకాల చోట్ల తినాలి, రకరకాల చోట్ల ఎక్స్ప్లోర్ చేయాలి. ఓకే, తనకు అట్లా ఇష్టం. ఓకే. సో మీరు కిరణ్ అబ్బవరం వాళ్ళ వైఫ్తో కూడా ఒక షార్ట్ ఫిల్మ్ చేసా, హ్యాపీ ఎండింగ్ అన్న షార్ట్ ఫిల్మ్ చేశాను. ఇంకా అప్పుడు ఉన్న ప్రజెంట్ హీరోస్తో ఇంకెవరితో చేస్తుంటారు మీరు వెబ్ సిరీస్? అప్పట్లోనా అంటే చేసింది అయితే కిరణ్తో నాకు ఫస్ట్. రాజతోడంతో ఆల్రెడీ మనం ఒక వెబ్ సిరీస్ చేస్తాను జీ5లో. నేను అహనా పిల్లంటే వెబ్ సిరీస్ చేస్తాను నేను అంతే. ఇప్పుడు అయిపోయిందా అది? రాష్ట్రంతో చేసేసింది. ఇంక ఇప్పుడు ఇంకెవరు? జీలో రిలీజ్ అయిపోయింది అది, ఆనా పిల్లంట వెబ్ సిరీస్ పేరు. అవును, సో భలే పేరు వచ్చింది ఆ క్యారెక్టర్ కూడా. దాస్ అనే క్యారెక్టర్ చేశాను నేను, మంచి పేరు వచ్చింది నాకు. అలా కూడా మంచి మంచి ప్లాట్ఫామ్స్. ఇంక మీరు నాకు తెలిసి ఇంక ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసి కరెక్ట్గా కెరియర్ మీకు స్ట్రాంగ్ అయ్యే స్టేజ్ అని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే నెక్స్ట్ ఇంకా మూవీస్ నార్మల్గా ఫ్రైడే మీరు అన్నట్టు మూవీస్ పడితే కనుక ఇంకా నుంచి రవితేజ గారిని మేము అక్కడ చూస్తాము. సో మీకు ఎవరైనా డ్రీమ్ ఉందా, నేను వీళ్ళతో చేయాలి అంటే? ఎవరికైనా ఒక ఆర్టిస్ట్ అనగానే ఒకళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ దాకా వస్తాం. సో మీ ఇన్స్పిరేషన్ ఎవరో నాకు తెలియదు, బట్ వాళ్ళతో నేను యాక్ట్ చేయాలి, నా ఇన్స్పిరేషన్ ఇట్లా అని చెప్పి చాలా మంది చెప్తుంటారు. కొంతమంది చిరంజీవి గారు అని, సునీల్ గారు అండి నాకు. సునీల్ గారు సూపర్. ఎందుకు మీ సైడ్ గోదావరి వాళ్ళనే? అంటే నాకు ఎందుకు చిన్నప్పటి నుంచి ఆయన కామెడీ వీడియోలు ఎక్కువ చూస్తూ పెరిగాను నేను. బాగా నాకు పిచ్చి నాకు సునీల్ గారు అంటే. నాకు ఎక్కువ నాకు కొన్ని సీన్లలో నాకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ కనపడుతూ ఉంటుంది నేను చేసే యాక్టింగ్లో. నాకు చాలామంది అంటూ ఉంటారు సునీల్ యాక్ట్ చేస్తున్నాను. అట్లా నాకు ఆయన అంటే బాగా ఇష్టం. పెద్ద కమెడీని అవుదామని చెప్పి ఇక్కడికి వచ్చాను నేను. ఇప్పుడు సిచ్యువేషన్స్ కొంచెం మారాయి కాబట్టి కూడా మనం మార్చుకున్నాం. కానీ తారక్ గారితో చేయాలి నాకు ఇంట్రెస్ట్. నాకు జూనియర్ ఎన్టీఆర్ గారితో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్. నాకు అట్లా కుదురుద్దేమో, చూద్దాం. ఏమో నాకు తెలియదు, నాకు అది ఎంతవరకు వర్కౌట్ అవుద్దాం. బట్ హోప్ఫుల్లీ అన్నీ వస్తున్నాయి కదా డెఫినెట్గా. ఎప్పుడు ఏదే టైంలో ఎప్పుడు కాల్ వస్తుందో తెలియదు. ఇప్పుడు వరకు మీరు అనుకునే అన్ని అచీవ్ చేసుకుంటూనే వచ్చారు. సో ఇన్ఫినిటం తర్వాత ఇప్పుడు మీ ఫేస్ అందరికి రివీల్ అయిపోయింది. మీరు వెల్ నోను. సో మూవీస్ చేస్తున్నారు, సిరీస్ చేస్తున్నారు, ఓటీటీ చేస్తున్నారు. సో ఇంకా బ్యాలెన్స్ ఉంది ఫ్రైడే మూవీ ఒకటి. ఇప్పుడు సింగిల్ హీరో కూడా. ఇంక ఈ సినిమా కూడా వచ్చేస్తే ఇంకా నుంచి ఇక మేము ఖాళీ ఉండరు. సో సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మీ టైం ఇచ్చి. నేను ఈరోజు అంతా ఇంటర్వ్యూ అంతా నవ్వుతూనే ఉన్నాను యాక్చువల్గా, సీరియస్గా ఫన్నీగానే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సిరీస్ మళ్ళీ చేయాలి, మంచి మూవీస్తో రావాలి. నెక్స్ట్ ఇప్పుడు మీరు అన్న మూవీ అప్పుడు మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ పిలుస్తాను నేను. అప్పుడు ఫుల్గా మీతో పాటు మేము కూడా ప్రీమియర్స్ చూస్తాం కాబట్టి చేయాలి డెఫినెట్గా. ఆ రోజు కూడా విత్ టీమ్తో చేస్తాము. మీరు అన్న విలన్తో వెళ్తూ మేము ఒకసారి ఒక ఇంటర్వ్యూ చేస్తాము డెఫినెట్గా. ఇంకా ఆవిడైతే ఇంకా నవ్వుతాం మేము. మామూలుగానే ఆవిడ చూస్తే మాకు నవ్వు వస్తూ ఉంటుంది. మీరు చెప్పిన క్యారెక్టర్లో ఇమాజిన్ చేసుకుంటా హీరోయిన్ నాకు ఇంకా నవ్వు వస్తుంది. సో ష్యూర్లీ ఆ మూవీ రిలీజ్ అప్పుడు మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ. సో మా ఆడియన్స్కి బాయ్ అండి. జాగ్రత్త, ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి, బయట ఎక్కువ తిరగండి, గొడుగేసుకోండి, టోపీ పెట్టుకోండి, లేకపోతే వాటర్ ఎక్కువ తాగండి, కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగండి. నేను ఏమైనా ఎక్కువ మాడితే క్షమించండి. బాయ్. సో ఇదండి, ఇలా నవ్విస్తూనే ఉంటారు. సో ఇలాంటి మరిన్ని చిట్ చాట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.